ఒకరోజు విక్టోరియా మహారాణి ప్రభురాత్రి బల్ల కోసమని ఆదివారం మందిరానికి వెళ్ళి మోకరిస్తుంది. ఆమె మోకరించి ప్రార్థిస్తుండగా ఒక పేదరాలు కూడా ఆమె పక్కకు వచ్చి మోకరించింది. వెంటనే ఆమెని చూసేసరికి ఈమె మహారాణి కదని ఆమె పక్క నుండి లేచి మరొక ప్లేస్లోనికి వెళ్ళి ఆమె మరలా మోకరించి ప్రార్థిస్తుంది. ఇది గమనించినటువంటి మహారాణి లేచి మరలా ఆమె పక్కని మోకరించి ఆమె చెవిలో మెల్లగా చెప్తుంది, నేను సింహాసనం మీద నున్నప్పుడే మహారాణిని దేవుని సన్నిధిలో అందరూ సమానమే. ఆమె దేవుని సన్నిధిలో తను తాను ఏమాత్రం హెచ్చించుకోకుండా ఆమె తగ్గించుకొని అందరము సమానమని చెప్తా ఉంది. అయితే ప్రియ దేవుని సంగమా, ఈ దినాన్ని చూస్తున్నట్లయితే ఇల్లు కట్టినా, లేక మంచి జాబ్ సంపాదించినా, లేక మంచి ర్యాంకును సంపాదించినా, ఎందుకో తెలియలేని ప్రెస్టేజ్, నీకెన్ని ఫ్లాట్స్ ఉన్నా, ఎన్ని ఫ్లోర్లు ఉన్నా, ఎంత మంచి ఉద్యోగం ఉన్నా, నీకెంత పొజిషన్ ఉన్నా, నీకెన్ని టాలెంట్స్ ఉన్నా, నీవు దేవుని దృష్టిలో దేవుని సన్నిధిలో సమానమే, అందరితో పాటు నీవు సమానమైన వ్యక్తివి అని నీవెప్పుడైతే గుర్తించి నీకెంత ఉన్నప్పటికీ నీవు తగ్గించుకుంటావో దేవాతి దేవుడు అంతకంతకు